పన్నీర్ కర్రీని రొటీన్‌గా తిని బోర్ కొడితే ఇలా ఓసారి ట్రై చేయండి. ఫస్ట్ ప్యాన్‌లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, బాదం, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి అలాగే వీటితో పాటు కొంచెం గసగసాలు వేసి, కొంచెం వాటర్ కూడా వేసి మూత పెట్టి సిమ్‌లో ఒక 5 నిమిషాలు కుక్ చేసి చల్లనివ్వండి. ఈలోపు వేరే ప్యాన్‌లో ఆయిల్ వేసి పన్నీర్‌ని లైట్‌గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్పైసెస్‌ని మెత్తగా పేస్ట్ చేసేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని బటర్, ఆయిల్ వేసుకొని స్క్రీన్ మీద చూపిస్తున్న స్పైసెస్ అలాగే గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఉంటే ఫ్రెష్ క్రీము లేకపోతే పాల మీద మీగడైనా వేసుకోవచ్చు. వీటితో పాటుగానే పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పన్నీరు అలాగే గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్, కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేస్తే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రోటీ పరాటాలోకి చాలా బాగుంటుంది. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసేయండి.